ప్రభుత్వ వ్యతిరేకత ఉందా సార్ ప్రజల్లో ఆంధ్రాలో? కోవిషీల్డ్ ను వాంటెడ్ గా ఎన్డీఏ ప్రమోట్ చేసింది ఇక్కడ. బట్ రోడ్ల పరిస్థితి ఏంటి సార్? అభివృద్ధి అంటే నిజంగానే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ఇక్కడ మాదాపూర్ లో భూముల కేటాయింపులు అవన్నీ చూసాం. ఇదే ప్రోగ్రామ్ ని అక్కడ క్యాపిటల్ నిర్మాణం పేరుతో చేద్దాము అని అనుకున్నాడు. సో ఒకవేళ ఈ కూటమి గెలిస్తే సింపతితోనే గెలిచింది అనుకోవచ్చు. ఆయన చివరి ఎన్నిక ఈయన ఓట్లను అడగడం కాదు అర్థిస్తున్నా అన్నారు పవన్ కళ్యాణ్. ఈ మైత్రి వనం అన్ని ఆ అకౌంట్ లో వచ్చిన నిర్మాణాలు ఆ తర్వాత దాన్ని టాటా కన్సల్టెన్సీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడే ఐటీ తెచ్చాడు అనేది దుర్మార్గమైన ప్రచారం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. నమస్కారం భరద్వాజ్ గారు. సో ఒకవేళ ఈ కూటమి గెలిస్తే సింపతితోనే గెలిచింది అనుకోవచ్చు. ఆయన చివరి ఎన్నిక ఈయన ఓట్లను అడగడం కాదు అర్థిస్తున్నా అన్నారు పవన్ కళ్యాణ్. సో సింపతితో గెలిచినట్టే. ప్రభుత్వ వ్యతిరేకత ఉందా సార్ ప్రజల్లో ఆంధ్రాలో? బలంగా అయితే లేదు, బలంగా లేదు. కారణం దాదాపు సంక్షేమ పథకాలు అని మాట్లాడుతున్నారు కానీ సంక్షేమ పథకాలు ఒకటే కాదు, కొంత అభివృద్ధి కూడా జరిగింది. అంటే 3 సంవత్సరాలే ఆయన పరిపాలన నడిచింది. అంటే 2 సంవత్సరాలు కోవిడ్ లో వెళ్ళిపోయింది. కేవలం 3 సంవత్సరాల పరిపాలన మాత్రమే చేశాడు ఆయన. బట్ ఆ 2 ఏళ్లలో కూడా చాలా విస్తృతంగా చేశారు ఆంధ్రాలో. లేదు, జనాల్ని కాపాడుకునే ప్రయత్నం చేశాడు. రెండోది, కోవిడ్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మొదటిసారి కోవిడ్ తో మనం సహజీవనం చేయాల్సి ఉంటుంది అన్నాడు ఆ రోజు. అది నిజమే, కానీ చాలా ట్రోల్స్ చేశారు అప్పట్లో. ట్రోల్ చేశారు కానీ అదే నిజం. తర్వాత అదే మాట్లాడారు అందరూ. పారాసిటమాల్ ముఖ్యమంత్రి అని కూడా అన్నారు. ఇప్పుడు పారాసిటమాలే వేసుకుంటున్నాం మనం కరోనా వచ్చింది. అంటే అది భాగం అయిపోయింది, భాగం అయిపోతుంది అనే విషయం ఆ రోజే చెప్పాడు ఆయన. ఇప్పుడు వ్యాక్సినేషన్ చేయించుకున్న వాళ్ళు చాలా మంది హాస్పిటల్ పాలు అవుతున్నారు. ఎస్పెషల్లీ కోవిషీల్డ్. అవును, కోవిషీల్డ్ ను వాంటెడ్ గా ఎన్డీఏ ప్రమోట్ చేసింది ఇక్కడ. మిగిలిన వ్యాక్సిన్స్ అన్ని బయటకి పంపించేసి కోవిషీల్డ్ తో ఈ ప్రజల్ని తిరిగి రోగాల బారిన పడేలా చేసింది కూడా ఎన్డీఏ. రెండోది, కూటమి మీద ఒక వ్యతిరేకత ఉంది. చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు చేస్తాడు గాని అమలు చేస్తాడా అనేది అనుమానం. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదు, ఉద్యోగాలు లేవు అని చెప్తున్నారు కానీ నిజానికి తెలుగుదేశం హయాంలో 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల కంటే వీళ్ళు ఎక్కువే ఇచ్చారు. అది కేవలం వాలంటీర్లు మాత్రమే కాదు, ఇతరత్రా కూడా ఒక్కసారి రికార్డుల్లోకి వెళ్ళి చూస్తే తెలుగుదేశంతో కంపేర్ చేస్తే వీళ్ళే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు ప్రభుత్వ రంగంలో. పరిస్థితి ఏంటి సార్? అభివృద్ధి అంటే నిజంగానే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. చంద్రబాబు టైంలో జరిగిన అభివృద్ధి ఏమిటి? రాజధాని అనే పేరుతో, నిజానికి రాజధాని విలన్ కూడా చంద్రబాబు. 35,000 ఎకరాలు అక్కడ ల్యాండ్ పూలింగ్ అనే పేరుతో తీసుకున్నాడు జనాల దగ్గర నుంచి. ఎందుకు తీసుకున్నాడు, ఏం చేయాలని తీసుకున్నాడు? అదేం ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కాదు కదా. ల్యాండ్ డెవలప్మెంట్ తీసుకుని 60-40 రేషియోలో కాంట్రాక్ట్ పెట్టుకుని చేస్తారు. ఇదే డెవలప్మెంటల్ అగ్రిమెంట్ తీసుకెళ్లి అక్కడ పెట్టాడు ఆయన. నిజానికి క్యాపిటల్ నిర్మాణం అలా జరగదు. వీళ్ళు పర్మనెంట్ సెక్రటేరియట్, శాసనసభ, హైకోర్టు కడితే అక్కడికి వచ్చే ప్రజల అవసరాలు తీర్చడానికి, అంటే అక్కడికి వచ్చే జనాల అవసరాలు తీర్చడానికి అక్కడ లోకల్ పీపులే నిర్మాణాలు ప్రారంభిస్తారు. వాళ్ళకి బ్యాంకుల నుంచి సహకారం అందేలాగా చూస్తే రాజధాని అదే డెవలప్ అవుతుంది. ఈయన చేయక్కర్లా, ఈయన నిర్మాణం చేయక్కర్లేదు. ఆ వచ్చిన వాళ్ళు ఉండటానికి ఆ పొలాల్లో వాళ్లే, ఆ పొలం ఎవరిదైతే అయ్యుందో వాళ్లే ఒక భవంతి నిర్మించి వాళ్ళకి అద్దెకిస్తారు. మీకేం పని, ప్రభుత్వానికి ఏం పని అక్కడ? ఎందుకు 35,000 ఎకరాలు తీసుకున్నాడు అంటే ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయటం ద్వారా ఆయనకి మనీ స్పిన్ చేయాలి, ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయటం ద్వారా అనేది ఆయనకి మొదటి నుంచి ఉన్న లక్షణం. అదే ప్రాజెక్ట్ ని అక్కడ పెట్టాడు. ఐటీ పేరుతో ఆయన మనీ స్పిన్నింగ్ చేశాడు ఆ రోజుల్లో. ఇక్కడ మాదాపూర్ లో భూముల కేటాయింపులు అవన్నీ చూసాం మనం. ఇదే ప్రోగ్రామ్ ని అక్కడ క్యాపిటల్ నిర్మాణం పేరుతో చేద్దాము అని అనుకున్నాడు. జనాలు తిరస్కరించారు అనే విషయం ఆయన మర్చిపోతున్నాడు. ఆయన 2019 ఎన్నికల్లో చాలా స్పష్టంగా జనంలోకి వెళ్ళి చెప్పిన మాట,
తెలుగుదేశం పార్టీ ఓడిపోతే రాజధాని ఉండదు, రాజధాని కావాలి, అమరావతి కావాలంటే టీడీపీని గెలిపించండి అని చెప్పాడు. జనాలు వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. అంటే మాకు క్యాపిటల్ అక్కర్లేదని చెప్పినట్టే కదా. పైగా క్యాపిటల్ రీజియన్ లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది టీడీపీ. అందుకని చాలా స్పష్టంగా రాజధాని విషయంలోనూ అభివృద్ధి విషయంలోనూ తెలుగుదేశం పార్టీ చేసింది ఏమీ లేదు. ఏదో చేశామని చెప్పుకుంటారు. అంటే ఐటీని కూడా నేనే తీసుకొచ్చానని చెప్పుకుంటాడు ఆయన. కానీ 1976 నుంచి ఈ దేశంలో ఐటీ ఉంది. అప్పుడు చంద్రబాబు రాజకీయాల్లో లేడు. 76లోనే కంప్యూటర్ మెయింటెనెన్స్ సర్వీస్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక సంస్థని ప్రారంభించింది. ఈ మైత్రివనం అన్ని ఆ అకౌంట్ లో వచ్చిన నిర్మాణాలే. ఆ తర్వాత దాన్ని టాటా కన్సల్టెన్సీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. 85 ఎన్నికల కంటే ముందే రాజీవ్ గాంధీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాడు. కాబట్టి చంద్రబాబు నాయుడే ఐటీ తెచ్చాడు అనేది దుర్మార్గమైన ప్రచారం. బట్ హైదరాబాద్ లో ఇప్పుడు ఏదైతే మనం హైటెక్ సిటీ చూస్తున్నామో దానికి కారణం ఆ విజన్ ఉన్నది మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒక విజనరీ ఉన్న పర్సన్ అంటారు. ఆయన విజనరీ కాదు, పాడు కాదు, ఆయనకి ఏ సంబంధం లేదు దీనిలో. నేను ఇందాకే చెప్పాను, 1976లోనే కరెక్ట్ హైదరాబాద్ కి ఐటీ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే.